హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. అందరికీ నేను ఒక విన్నపిస్తుంది ఏంటి అంటే, ప్లీజ్ మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేద్దాం. సో ఈరోజు కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనం సరికొత్త రెసిపీ అంటే సరికొత్త కాదు, బట్ మన ఛానల్లో కొత్తగా అన్నట్టుగా అనమాట. ఇవాళైతే నేను మసాలా వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో. సో నేను ఆల్రెడీ వంకాయలను కట్ చేసుకున్నాను, అదంతా షూట్ చేయలేదు, డైరెక్ట్గా నేను తాలింపు వేసుకుంటున్నాను. ఇందులో ఏమేమి వేసుకున్నానంటే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు అండ్ అలాగే ఆలు. ఈ మధ్య కాలంలో నేను ఇలా ట్రై చేస్తున్నాను, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఆలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఆప్షనల్ అనమాట, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. సో ఇలా ఆలు అండ్ అలాగే ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. నేనైతే ఒక పెద్ద ప్యాన్ తీసుకున్నాను, మనం ఫ్రై చేసుకుంటున్నాము. కర్రీ ఫ్రై చేసుకున్న ఇలా బాండీ టైప్ దాంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది రుచి. గుత్తి వంకాయ మసాలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా ఇష్టపడి తింటారు. సో నేను ఇందులో ఉల్లిపాయలు అలాగే ఆలుగడ్డ కొంచెం వేపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఎక్కువ ఫ్లేవర్ రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు చూసుకున్నట్టయితే కర్రీ లీవ్స్ కూడా మనం తాలింపులోనే కాదు, ఈవెన్ లాస్ట్లో కూడా వేసుకుంటారు చాలామంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది, చికెన్లో కానీ వెజ్లో కానీ నాన్ వెజ్లో ఎనీథింగ్. కర్రీ లీవ్స్ తాలింపులో వేస్తే మొత్తం ఎండిపోతుంది. కొంతమందికి ఇట్లా పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే తాలింపులో అయినా వేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే మీరు కర్రీ లీవ్స్ కూడా కంపల్సరీ వేసుకోవాలా అంటే ఇట్స్ అన్ ఆప్షనల్, ఉంటే అవైలబిలిటీ ఉంటే వేసుకుంటాము, లేకపోతే లేదు. దానివల్ల టేస్ట్ వస్తుంది అని కాదు, అది హెల్త్కి కూడా మంచిది, హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి. ఒకప్పుడు మీరు నమ్మరు, నేనైతే కర్రీ లీవ్స్ని డైలీ ఒక రెల్ల ఉంటుంది కదా, చెట్టు నుంచి తెంపుకొని అప్పటికప్పుడు బాగా తినేదాన్ని. కొంచెం ఈ మధ్య కేర్ చేయట్లేదు దాని గురించి, నా హెయిర్ కేర్, కానీ ఒకప్పుడు అలా తినేదాన్ని అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కర్రీ లీవ్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను ముందుగా ఏవైతే వంకాయలు ఉన్నాయి కదా, సో వంకాయలని ముందుగానే కట్ చేసి పెట్టి వంకాయలు కట్ చేసేటప్పుడు ఒక టిప్ ఏంటి అంటే వాటర్ పోసి, అది అందరికీ తెలిసిన విషయం, బట్ ఎవరికైనా కొత్తగా తెలియని వాళ్ళకు ఉంటే తెలుసుకోవచ్చు, ఆ టిప్ చెప్తున్నాను. వంకాయలు ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు మనం అందులో అందులో కొద్దిగా సాల్ట్ వేసి ముక్కలు కట్ చేసి అందులో వేస్తే నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. వంకాయలు తొందరగా రియాక్షన్ అవుతాయి కాబట్టి. సో నేనైతే ఇందులో వేసేసుకున్నాను. అండ్ వంకాయ కర్రీని కట్ చేసుకున్న వెంటనే తొందరగా ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎంత ఎక్కువసేపు ఉంటే అంత రుచి బాగుండదు అనమాట, కరుడు కట్టినట్టు గట్టిగా అయిపోతాయి. సో నేను వంకాయలు వేసేసుకొని తాలింపుతో మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులో సరిపోయినంత కారం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. సో మరి పచ్చి కారం వేసుకోవాలా ఒట్టి కారం వేసుకోవాలని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కదా. నేను ఎప్పుడు పచ్చికారంతో ట్రై చేయలేదు వంకాయని. సో మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో అంటే మస్ట్ అండ్ షుడ్ అని కాదు, బట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే న్యాచురల్గా హైజెనిక్గా టేస్టీ కూడా బాగుంటుంది, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. బయట దొరికే మసాలాలు కూడా వాడచ్చు, మీకు అవైలబిలిటీని బట్టి యూస్ చేయండి. సో ఈ మసాలా కారం ధనియా పౌడర్ మొత్తం వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి మాడిపోకుండా ఇలా ఎప్పుడూ కలుపుతూ ఉంటే రుచి అనేది బాగుంటుంది. ఎందుకంటే ముక్క ఉడకనంత వరకు మనం ఎన్ని టైమ్స్ అయినా కలపవచ్చు, బట్ ముక్క ఉడికిన తర్వాత మాత్రం కలపడం ఆపేసేయాలి. వన్స్ ఒక 80% అట్లా ఉడికినాక అస్సలే కలపొద్దు, ముక్క చీలిపోతుంది. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ నేను ఒక 4 టమాటాస్ తీసుకున్నాను. నేను ఇది గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పటిదాకా చూపించిన పార్ట్ జస్ట్ ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఇంకా అలాగే చేసుకొని దాన్ని జస్ట్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ నేనైతే
గ్రేవీ కర్రీ లాగా కావాలి అని చెప్పేసి టొమాటోస్ని అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టొమాటోస్ని కట్ చేసుకునేటప్పుడు మనము బొడ్డు అని అంటాం కదా, ఏదైతే మొదట ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకోండి కంపల్సరీ. నాకు ఎగ్జాక్ట్గా దాని గురించి తెలియదు, బట్ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అలానే చేస్తారు, నేను కూడా అలానే చేస్తున్నాను, మీకు అలానే చెప్తున్నాను అనమాట. సో మనం టొమాటో ముక్కల్ని అయితే కట్ చేసేసుకున్నాం. నేను ఒక 4 చిన్న సైజు కాబట్టి 4 తీసుకున్నాను, పెద్ద సైజు ఉంటే 2 తీసుకోండి. మీకు మీ కర్రీని బట్టి 1 kg తీసుకుంటే వంకాయలు 4 తీసుకోండి, అట్లా అనమాట. సో ఇక్కడైతే వంకాయ ఆల్మోస్ట్ ఉడుకుతున్నట్టే అనిపిస్తుంది కదా మీకు. ఒకసారి మళ్ళీ ఇలా మాడిపోకుండా కలుపుకుందాము. ఇందులోనే నేను ముందుగా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం బాగా. నాకు మంచిగా గ్రేవీ కావాలి అని చెప్పి నేను ఇలా కావాలని చేసుకుంటున్నాను. గ్రేవీతో తింటే ఆ రుచే వేరండి. ఇది అన్నంలోకి కానీ, రొట్టెలోకి కానీ, దేంట్లోకైనా. ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, టొమాటోస్ తొందరగా ఉడికితే ఆల్మోస్ట్ వంకాయ మీరు చూసుకున్నట్టయితే ఒక 60% ఉడికింది. 60% మంచిగా ఫ్రై అయిన తర్వాతనే నేను ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇలానే యాడ్ చేసుకోండి. మనకు కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ పోసుకొని గ్రేవీని రెడీ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అంతా మంచిగా ముక్కల మసాలా అదంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొని, ఆ తర్వాత ఇందులో మనం మరి గ్రేవీ ఎంత మంచిగా రావాలి అంటే ఏమేమి యాడ్ చేసుకుంటాము, ఏది యాడ్ చేసుకోకుండా అయితే మనకు గ్రేవీ రాదు. జనరల్గా మనం గుత్తి వంకాయ కర్రీలో పల్లీలు, నువ్వులు అండ్ టొమాటోస్, ఉల్లిపాయలు, చింతపండు గ్రైండ్ చేసి అందులో వంకాయల్లోకి పెట్టేసుకుంటాం కదా, సేమ్ అలానే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నా సరే మనం ఏం చేయాలంటే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీ పౌడరు అలాగే నువ్వుల పౌడరు యాడ్ చేసుకోండి. సో ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ పల్లి పౌడర్ అయినా యాడ్ చేసుకోండి. కొంతమందికి నువ్వుల పౌడర్ ఇష్టం ఉంటుంది, ఉండదు. లేకపోతే ఇంకా గ్రేవీ కర్రీ కంపల్సరీ అని ఏం కాదు, మీకు టమాటోతో కూడా గ్రేవీ కర్రీ బాగానే ఉంటుంది. మీకు ఏవి ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ అలా కూడా తినొచ్చు అనమాట. సో మనం ఉప్పు కూడా వేసుకున్నాను. మీరు ఉప్పు మర్చిపోయారా ఏంటి అనుకున్నారు, నేను ఏదో గ్యాప్లో వేసిన కంపల్సరీ. మీకు ఇఫ్ ఇన్ కేస్ అది విజిబుల్ అవ్వకపోతే యాడ్ చేసుకోండి, తగినంత ఉప్పు అయితే చూసుకొని. ఇప్పుడే ఇంకా టొమాటోసు, ఉప్పు అన్నీ. ఇది వచ్చేసి గరం మసాలా, ఇది మాత్రం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేదు, బయట దొరికింది మాత్రమే వాడాను. సో మీరు ఇంట్లో ఓపిక ఉండి ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లోదే వాడండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఇంట్లోదే యూస్ చేస్తాను, బట్ ఆ టైంకి నాకు గరం మసాలా లేకుండే, జస్ట్ ధనియా పౌడర్ ఇంట్లోది, గరం మసాలా మాత్రం బయట నుంచి తెప్పించుకున్నా. చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట. చాలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వంకాయ మసాలా కర్రీ. మీ అందరికీ ఈ వంకాయ మసాలా గ్రేవీ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి తినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టపడి తిన్నారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇష్టపడి తింటారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇలా ఆలు అండ్ టొమాటో ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఆ ఫంక్షన్ ఫ్లేవర్ వచ్చేసింది అనమాట కర్రీకి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అక్కడ నేను చేసే ప్రతి వీడియో మీకు అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.